ఇక్కడికి చేసినటువంటి యువజన సంఘాల నాయకులకు మరియు గ్రామ ముఖ్య నాయకులందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చినటువంటి పెద్దలు వీరన్న గారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తన అమూల్య సందేశాన్ని ఇవ్వగలరని కోరుతున్నాను. ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా ఈ వారోత్సవంలో ఒక భాగంగా మనం వివేకానంద స్వామికి మరి పూలపానలు సమర్పించి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం. ముఖ్యంగా ఈ టేక్మాల్కు యువతకు సంబంధం ఉంది. ఈ జిల్లాలోనే టేక్మాల్లో ఉండేటటువంటి యువజన సంఘాలు చురుగ్గా పాల్గొని జిల్లా మొత్తంలో రాష్ట్రం మొత్తంలో కూడా గుర్తింపు వచ్చినటువంటి దినం ఉంది. అయితే వివేకానందుడు గొప్ప మేధావి, జ్ఞానవంతుడు. ఆయన ఈ దేశం లోపల యువతలో మార్పు రావాలి, ఈ దేశ సంపద అంటే దేశం అభివృద్ధి అంటే యువత బలోపేతంగా ఉంటే ఈ దేశం కూడా బలోపేతంగా ఉంటుంది. ఉక్కు నరాల వంటి కండరాలు ఉండి వజ్ర సంకల్పం కలిగిన ఆలోచన కలిగిన యువత ఉన్నట్టయితే ఈ దేశం బలిష్టంగా ఉంటుందని ఆలోచించిన వారిలో మరి వివేకానందుడు. ఆయన చికాగోలో ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటనలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటటువంటి ఒక సంబోధన ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి కరతలాల ధ్వనులతో మరి ఈ మహానుభావుడు ఒక పెద్ద గుర్తింపు అనేది రావడం జరిగింది. ఇటువంటి సందర్భం లోపల చికాగోలో మరి అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ని చూడడానికి తండోపతండగా వస్తున్నటువంటి తరుణం లోపల ఒక సంపన్నుడు, ఆ చికాగోలో ఉన్న ఒక సంపన్నుడు నేను ఆయన దర్శించుకోవడానికి వస్తున్నానని మరి వివేకానందునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోయాడు. కానీ ఆయన ఏమని ఆలోచించాడంటే నేను వస్తున్నానని తెలియగానే వివేకానందుడు సాదర స్వాగతాలతోటి మరి నన్ను ఎదుర్కొంటాడనేటటువంటిది భావించాడు. కానీ వివేకానందుడు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఒక రూమ్లో రాసుకుంటూ కూర్చున్నాడు. ఈ సంపన్నుడు వెళ్ళి నేను వస్తున్నానని తెలిస్తే ఎంతో ఘనంగా స్వాగతిస్తారని అనుకున్నా. నేను ఒక అపారమైన సంపద కలిగినటువంటి వాడిని, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాడిని అని అనగానే సంపద ఉంటే సరిపోదు, నీ సంపద సమాజ హితానికి ప్రయోజనాలకు ఉపయోగించు చాలు, అప్పుడే కానీ స్వాగతాలకు నువ్వు ఆశించవద్దు అనగానే ఆయన యొక్క అహంకారం అనేది దిగిపోయి వెంటనే ఇంటికి వెళ్ళి కొద్ది రోజుల తర్వాత మరి ఆయనలో ఉన్న ధనము ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థకు $1,00,00,000 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వివేకానంద దగ్గరికి వచ్చి నువ్వు చెప్పినట్టు నేను మరి దాన ధర్మాల్లో కూడా నా సంపదలో కొంత భాగము మరి ఈ విధంగా స్వచ్ఛంద సంస్థకి ఇచ్చాను, నాకు మీరు కృతజ్ఞత తెలపాలి అన్నాడు. అంటే నేను చెప్పిన తర్వాత నీలో మార్పు వచ్చింది కాబట్టి నీవే నాకు కృతజ్ఞత తెలపాలని వివేకానందుడు సందర్భోచితంగా మాట్లాడడం వల్ల ఆ సంపన్న యొక్క అహంకారం అనేటటువంటిది కాళ్ళ కిందికి చొచ్చుకొని పోయింది. కాబట్టి మరి ఈ వివేకానందుడు మరి ఒక పెద్ద పరివ్రాజకుడు. ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి మూలన తిరిగి యువతలో మార్పు రావాలి, దేశ స్వతంత్రం కోసం యువతలలో ఒక మంచి ఆలోచన, ఐక్యత, దృక్పథాన్ని పెంపొందించినటువంటి ఆ మహానుభావుడు. ఈనాడు యువత సెల్ ఫోన్లకే పరిమితమయ్యి గతంలో టేక్మాల్లో ఉన్నటువంటి యువజన సంఘాలు రకరకాల క్రీడల్లో కానీ మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా గుర్తింపు ఉండే మళ్ళీ అలాంటి వైభవం తీసుకురావడానికి మనం అందరం సమిష్టిగా కృషి చేయాలి. ఈరోజు నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటే బాగుంటుంది. కాబట్టి ఖచ్చితంగా వివేకానందుని ఉత్సవాల కన్నా ఆయన ఆలోచనలను, ఆయన విధి విధానాలను ఆచరించడంలోనే నిజంగా మనం మనకు నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సందర్భంగా వచ్చే యువతరాన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని మరి ఎంతో కష్టపడి నిర్వహిస్తున్నటువంటి యువజన సంఘాలకు, యువతకు, ముఖ్యంగా నవ్య భారతి అధ్యక్షుడు భాస్కర్ గారికి, ఇక్కడ ఉన్న యువజన సంఘాల సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై వివేకానంద.